ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. భవన విజయం గ్రౌండ్ లో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాపు సంఘం నాయకులు, సభ్యులు, కాపు కుల కుటుంబాలు పెద్ద ఎత్తున సంతోషంగా కార్తీక మాస వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహ్వానితులు మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి ఒకప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన ఎన్నో అవమానాలకు గురైనా కూడా మరి నిలబడి ఇవాళ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో మరి 21 సీట్లకి గెలిస్తే 21 సీట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. మీకు తెలుసు కాపు సోదరులారా, సోదరిమణులారా, మీకు ఎప్పుడు ఒకటే నా విన్నపం, మనం ఇప్పటి నుంచైనా సరే ఇప్పటి నుంచైనా కూడా మనం చాలా పేషెన్సీతో ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు అంత పేషెన్సీతో ఉండి జాగ్రత్తగా మలుచుకొని ఉండటం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 21 సీట్లకి 21 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. కాపు సోదరమణులందరికీ కూడా మనం తెలియజేసేది ఏంటంటే, మన పిల్లల్ని చక్కగా అభివృద్ధి పదంలోకి నడిపించాలి. అభివృద్ధి నడిపించాలంటే మంచిగా చదువు సంధ్యలు ఉండేట్టుగా బ్రహ్మాండంగా చూసుకోవటం. రెండోది ఏంటంటే, ఈ మధ్యకాలంలో బాగా గత 10 ఏళ్ల నుంచి చిన్నపిల్లలకి చాలామంది ఏంటంటే బయట నుంచి కొంతమంది వచ్చి డ్రగ్స్ అలవాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి అలవాట్లకి మరి దూరంగా ఉండేటట్టుగా ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే మనం అభివృద్ధి చెందుతున్న కులం ఉంది కాబట్టి క్షణం కూడా మనం పిల్లల మీద ధ్యాస పెట్టుకుని వాళ్ళని చదువులో బాగా అభివృద్ధి చెందుతూ, అట్లాగే మరి వ్యాపార పరంగా కానీ అన్ని విధాలా కూడా వాళ్ళని అభివృద్ధి చేసుకోవడం మన ధర్మం. ఒకరికొకరు సహకరించుకుంటూ ఎప్పుడు కూడా మనం ఇలా అభివృద్ధి చెందినట్లయితే ఇప్పుడు సమాజంలో మనం 10% డెవలప్ అయ్యాం. వ్యాపార పరంగా కానీ, విద్య పరంగా కానీ, అట్లాగే ఉద్యోగాల పరంగా కూడా 10% అభివృద్ధి చెందాం. ఇంకా 90% అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఒక చదివే మార్గం. కాబట్టి ఆ చదువుకునే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఇబ్బంది. మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి ఒకప్పుడు మోహన్ రంగా గారు అనుచరుణ్ణి, రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడిని, ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున మరి అదే ఇమేజ్, అదే స్థాయి ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ రంగా గారు పుట్టారు. మరి ఆ రోజున మరి ఎంతోమంది ఉన్నా కూడా కాపులకు ఆయన కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే ఆ రోజుల పరిస్థితులు వేరు, ఈ రోజుల పరిస్థితులు వేరు. ఆనాడు రంగా గారికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, అన్ని కులాలు లక్కుని చేసుకునేవాడు. మరి రంగా గారు అంటే పెట్టింది పేరు ఏంటంటే, మా మచిలీపట్నానికి ఎక్కువగా అనుబంధం ఉండేది. బందరగడ్డ రంగా గారి అడ్డ అనే పేరు ఉండేది. మచిలీపట్నానికి నెలకి 4 రోజులు రంగా గారు వచ్చేస్తడం జరిగేది. మరి ఆయనతో నేను తిరిగి ఆయన తీసిన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ చైతన్య సినిమాలో నటించాను. మరి ఆయన నా బుల్లెట్ మీద ఎక్కించుకున్నాను కాబట్టి నా పేరు బుల్లెట్ ధర్మారావు అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒక పేరు ప్రఖ్యాతలు. మరి ఈ రోజున మరి కుకటపల్లి కాపునాడు అధ్యక్షుడు మరి మోటేపల్లి భరత్ గారు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, మరి భరత్ గారి ఆధ్వర్యంలోనే మరి మొమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు నన్ను ఆహ్వానించడం, నన్ను సన్మానం చేయటం చాలా నాకు ఈ యొక్క తెలంగాణలో మరి రాధారంగ మిత్రులు ఈ విధంగా అభిమానిస్తారని, ఈ విధంగా మమ్మల్ని అక్కుని చేర్చుకుంటారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఈ రోజున అసలు ఇది హైదరాబాద్ నగరమా, కాపుల సత్తా ఈ విధంగా ఉందా అని నేను నివ్వెరపోయాను. నేను ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇంతమంది 10,000 మందిని ఒక తాటి మీదకి వచ్చి కాపులందరూ కూడా నిలబడి ఈ యొక్క కుకటపల్లి హౌసింగ్ బోర్డులో భరత్ గారి ఆధ్వర్యంలో చేయటం అంటే ఇది సామాన్య విషయం కాదు. వారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి వారసుడు పవన్ కళ్యాణ్ గారే రాబోయే సీఎం కాదు, సీఎం పక్కన పెట్టేద్దాం, ఇక పిఎంఏ మనం దృష్టిలో పెట్టాలా. నేను వంగవీటి మోహన్ రంగా గారి అనుచరుణ్ణి, రాధారంగ మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడిని, ఆనాడు వంగవీటి మోహన్ రంగా. కుక్కడపల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ మరి భరత్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఫ్రెండ్ సిటీలో ఈరోజు దాదాపుగా సుమారు నాకు తెలిసి ఒక 10,000 మంది ఈరోజు ఇక్కడ కార్తీక వనభోజనాలకు లైవ్లో నేను చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకటే మా కాపులకు మున్నరు కాపులకు ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మున్నరు కాపు సంఘం
ఆల్ ఇండియా కాపు భారతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఈరోజు సుమారు 20 నుంచి 25 కోట్ల మంది ఈరోజు ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులందరికీ నేను తెలియజేసేది ముఖ్యంగా ఏదైతే ఈరోజు 20-25 కోట్ల మంది ఈరోజు ఆల్ ఇండియాలో మనం ఉండి మరి తెలంగాణలో ఒక 80 లక్షల మంది కాపులం ఉండి మున్నూరు కాపులం ఉండి అన్నదమ్ముల్లాగా ఉండి కూడా ఈరోజు రాజ్యాధికారంలో మనం వెనుకబడిపోయినాము. ఒకటే ఈరోజు మనందరం కూడా ఒక యూనిట్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఈరోజు అక్కడ కాపులకు ఎంతో ఉన్నతమైన పేరు వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎంగా ఈరోజు కాపులందరికీ పేరు తీసుకొచ్చినారు. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో కూడా మనందరం 80 లక్షల మందిమి రేపు కాపులందరం కూడా ఒక యూనిట్గా ఉండి రేపు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారంలో కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు కానీ ఎంపీఎల్ఏ ఎన్నికలు కానీ అప్పటి వరకు మనందరము ఒక యూనిట్గా ముందుకెళ్ళి ఒక ఐక్యతగా మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి త్వరలో బెంగళూరులో కర్ణాటక స్టేట్లో 29 రాష్ట్రాల నుంచి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు 20 సంవత్సరాల నుంచి కాపు కుల సంఘాల కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ఈవెంట్ ఆత్మీయ సమ్మేళనము సన్మానం చేయాలని మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలి. మరి మనం ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న కాపులందరం కూడా బలంగా రేపు వచ్చే రాజ్యాధికారంలో ముందుకెళ్లడం కోసం ప్రతి ఒక్క యువకులు కాపు యువకులు మున్నూరు కాపు యువకులు మహిళలు మేధావులు బిజినెస్ వ్యాపారస్తులు అందరూ కూడా కాపు కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పేరు తీసుకొచ్చారో తెలంగాణలో కూడా మనం ఆ పేరు తీసుకోవడం కోసం మనందరం ప్రయత్నం చేయాలని కాపుల సత్తా చూపించడానికి ఈరోజు మున్నూరు కాపులు 80 లక్షల మంది ఉన్నారు. బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం కొద్ది కూడా అందరూ కూడా నాకు అడుగుతున్నారు. కాబట్టి త్వరలో మరే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆలోచన చేస్తామని తెలియజేస్తూ ఈ కార్తీక వనభోజనాలకు ఇచ్చేసిన కాపు కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.